ఆదోని పట్టణంలో నిన్నటి నుండి కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలను సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు గోపాల్ తిప్పన్న, నాయకులు వీరేష్, వెంకటేష్ తదితరులు పరిశీలించారు. స్థానికులతో కలిసి రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఇళ్లలోకి నీరు చేరిన కుటుంబాలను శనివారం వారు పరామర్శించారు. నాయకులు మాట్లాడుతూ ఆదోని పట్టణంలో సహజంగా ఉన్న వాగులు, వంకలు, కుంటలు కొంతమంది అక్రమార్కులు ఆక్రమించుకోవడంతో వర్షపు నీరు వంకలు, వాగులు నిండి ఇళ్లలోకి చేరి ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. లోతట్టు ప్రాంతాలలో ప్రజల జీవనం అతలాకుతలమైందని వారు తెలిపారు. ఇళ్లలోకి నీరు చేరడంతో నిత్యావసర సరుకులు, బట్టలు, పిల్లల పుస్తకాలు పూర్తిగా తడిచి ముద్దయిపోయాయని వారు తెలిపారు. కావున సంబంధిత అధికారులు వెంటనే స్పందించి విచారించి అలాంటి కుటుంబాలకు నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేయాలని వారు కోరారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడినటువంటి ప్రాంతాలను కూడా సిపిఎం పార్టీగా పరిశీలన అనేటువంటి చేయడం జరుగుతుంది. ఇప్పటికే ఉదయం నుంచి దాదాపు నిన్నటి నుంచి కూడా పూర్తిగా ఎడతెరపలేని వర్షాలతో ఆదోని పట్టణ ప్రజలు కూడా పూర్తిగా ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి కూడా ఉన్నాయి. అయితే ఇట్లాంటి ప్రాంతాలు మరింత అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నాం, సుమారుగా టైము 12 గంట 1 గంట అవుతున్నప్పుడు కూడా వర్షం నీరుగా పూర్తిగానే ప్రవహిస్తూ కూడా ఉన్నాయి. దీని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలు అన్నింటిలో కూడా ఈ నీళ్ళు అనేటువంటి కూడా పోతూ ఉన్న ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరూ కూడా బియ్యము, బ్యాలు, ఆయిల్, పుస్తకాలు, బియ్యం అన్ని కూడా బట్టలు అన్ని కూడా తడిచిపోయేటువంటి అవకాశం కూడా ఈ ప్రాంతాలు కూడా ఉన్నాయి. అయితే సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం, ఈ ప్రాంతాలు లోతట్టు ప్రాంతాల్లో కూడా ఆదోని పట్టణంలో అన్ని ప్రాంతాల్లో కూడా లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికే నష్టపోయిన కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. ఈ రకమైన అధికారులు దీనిపైన స్పందించాలి. దాంతోపాటు కూడా కుటుంబానికి 30 కేజీల వరకు బియ్యం కానీ, అదేవిధంగా దాలు, నూనె, పప్పు, నిత్యావసర సరుకులు అన్ని కూడా పంపిణీ చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేదా దీనికి ప్రధానమైనటువంటి కారణం కూడా ఈ రకంగా నీళ్ళు ఇప్పుడు కూడా ఈ రకంగా ప్రధానమైన కారణం సిపిఎం పార్టీ చెప్పేది ఏమంటే ఆదోని టౌన్ ఉన్నటువంటి వాకలు కానీ, వంకలు కానీ, కుంటలు ఈ రకంగా అన్ని కూడా పూర్తిగా కబ్జా గురికి కావడంతో ఈ రకంగా ఈ నీళ్ళన్ని కూడా ఇళ్లలోకి వచ్చే పరిస్థితి కూడా ఉందని చెప్పి భావిస్తున్నాం.